అన్నవరం ప్రసాదానికి కావలసిన పదార్థాలండి. ఎర్ర నూక, తాటి బెల్లం, మామూలు బెల్లం, ఆవు నెయ్యి, యాలకులు, పచ్చకర్పూరం, జీడిపప్పు, నీళ్ళండి, మంచినీళ్ళు 2 గ్లాసులు నీళ్ళండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. చేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, అన్నవరం ప్రసాదానికి నెయ్యి వేసేస్తున్నానండి. నేతిలోను ఇదిగోనండి గ్లాసుడు నూక వేయించాలండి ఇలాగ. అలాగే నీళ్ళు పోసేసేయాలండి. 2 గ్లాసులు నీళ్ళండి, చెంబుతోటి 2 గ్లాసులు పోసేసానండి. మళ్ళీ మీకు చూపిస్తాను అయిన తర్వాత. ఇదిగోనండి తాటి బెల్లం వేసేస్తున్నాను, అలాగే మామూలు బెల్లం వేసేస్తున్నానండి. వేసిలాగా కలిపి చూపిస్తానండి. అదిగోనండి మీకు మళ్ళీ అంతా రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి అన్నవరం ప్రసాదం అయిపోయింది. ఇలాగా ఇదిగోనండి మీకు యాలక పొడి, ఇదిగోనండి పచ్చకర్పూరం, అలాగే జీడిపప్పు వేయించేసానండి, అది కూడా వేసేస్తున్నానండి. అదండి అన్నవరం ప్రసాదం అయిపోయిందండి. అదిగోనండి మీకు మళ్ళీ డిష్లో వేసి చూపిస్తానండి. ఇదిగోనండి అన్నవరం ప్రసాదం తయారైపోయింది. ఇలా జీడిపప్పు నేను డెకరేషన్ కింద చేస్తున్నానండి. మీకు అన్నవరం ప్రసాదంలో జీడిపప్పు వేస్తారో వేరో మనకు తెలియదు, కానీ మనం వేసుకోవచ్చు. తయారైపోయిందండి అన్నవరం ప్రసాదం. అదేంటి అన్నవరం ప్రసాదం ఏంటంటేను ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు, ఒక గ్లాసు ఏమో తాటి బెల్లం, ఒక గ్లాసు ఏమో మామూలు బెల్లం, ఒక గ్లాసు నెయ్యి వేసి పచ్చకర్పూరం, యాలకులు, జీడిపప్పునండి ఇవి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. మళ్ళీ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ కూడా అవ్వరు. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ చేస్తాను. బ్యూటీ టిప్స్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, భక్తికి సంబంధించిన వీడియోస్ కానీ, రంగోలీ కానీ, రెసిపీస్ కానీ, ఇలాంటి చాలా వీడియోస్ చేస్తాను. సో ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్. మరి మరొక వీడియోలో కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే.